హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 67. ఈరోజు ఎర్లీ మార్నింగే 6 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి స్టార్ట్ అయ్యి వచ్చేసాను. కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 5 డేస్ నుంచి జిమ్ మీద అయితే మనం చేయలేదు. లాస్ట్ 2 డేస్ కూడా నేను ఓన్లీ గ్రౌండ్ వర్కౌటే చేయాల్సి వచ్చింది. అందుకే ఈరోజు కొంచెం లైట్గా చెస్ట్ అండ్ ట్రైసెప్స్ మాత్రమే ట్రైన్ చేద్దామని చెప్పేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసాను. నా వర్కౌట్ని బాగా మిస్ అవుతున్నది అయితే నా బాడీలో కానీ నా మెంటల్గా అయితే బాగా తెలుస్తూ ఉంది. నేను అనుకున్నట్లుగా నా 75 డేస్ ఛాలెంజ్కి ఈక్వల్గా అయితే నా బాడీ మీద ఎఫెక్టివ్ పడేలా అయితే వర్కౌట్ అయితే చేయడానికి నాకు టైం అయితే సెట్ అవ్వట్లేదు. బట్ కానీ వీలైనంత తక్కువ టైంలోనే ఏ రోజు కూడా స్కిప్ చేయకుండా నా వర్కౌట్ని అయితే కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నా. అలాగే కొన్ని క్లాసెస్ కూడా అలా మిస్ అవుతూనే ఉన్నాను. అది కొంచెం నా బిజీ షెడ్యూల్ వల్ల, ఎక్కువగా జర్నీస్ చేయటం వల్ల నా షెడ్యూల్ అయితే బాగా డిస్టర్బ్డ్గా అనిపిస్తూ ఉంది. నా ఎగ్జామ్స్ కోసం ఎగ్జామ్ సెంటర్స్ వేరే డిస్ట్రిక్ట్స్లో అండ్ స్టేట్స్లో పడటం వల్ల వాటి కోసం వెళ్ళడానికి అండ్ వేరే ఇంటర్వ్యూ అని మెడికల్ టెస్ట్లు అలా వెళుతూ ఉండటం కూడా ఈ మంత్ అంతా కొంచెం చాలా బిజీగా గడుస్తూ ఉంది. ఈరోజు వర్కౌట్ కోసం కూడా చాలా తక్కువ టైమే ఉంది. ఎందుకంటే క్లాస్ అని, తర్వాత ఆఫ్లైన్ ఎగ్జామ్ అని చాలా షెడ్యూల్ అలా కొంచెం బిజీగా ఉంది. మనకున్న తక్కువ టైంలోనే వర్కౌట్ని అయితే అలా మేనేజ్ చేసుకుంటూ బాడీని ఫిట్గానే ఉంచుకుంటూ అండ్ మెంటల్గా అండ్ ఫిజికల్గా రెండు బ్యాలెన్స్డ్గా ఉండేలా అయితే ట్రై చేస్తున్నా. అండ్ వీటిలో కొన్ని కరెక్ట్గా అయితే మేనేజ్ చేయలేకపోతున్నా. అది కొంచెం డిఫరెన్స్ అయితే నేను ఫేస్ చేస్తున్నా. బట్ కానీ ఇది కొంచెం నేను నా ఈ బిజీ షెడ్యూల్ నుంచి, ఎగ్జామ్స్ నుంచి కొంచెం కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రమే, మళ్ళీ నా ఎగ్జామ్స్ అన్నీ వీటన్నిటి నుంచి ఫ్రీ అవగానే నేను దీనికంటే ముందుగా ఎంతకంటే మంచిగా నా వర్కౌట్స్ని చేసుకున్నాను అంతకంటే బాగా వర్కౌట్స్ని కంటిన్యూ చేసి మంచి డైట్ కూడా ఫాలో అవుతూ నా హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ని రెండింటిని చాలా మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటాను. నా పర్సనల్గా నాకు సంబంధించినంత వరకు ఇక్కడ నాకు జరుగుతున్న ఒక మంచి ఏంటంటే, నా ఎగ్జామ్స్ వల్ల కానీ, నా ఈ ఇంటర్వ్యూస్ అండ్ ఈ బిజీ షెడ్యూల్లో కూడా నా ప్రిపరేషన్ని అండ్ నా మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ని అలాగే బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడం కోసం నా 75 డేస్ ఛాలెంజ్ వర్కౌట్ అయితే చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎన్నోసార్లు గివప్ ఇచ్చేసి ఆపేద్దామని అనిపిస్తూనే ఉంది. బట్ కానీ నేను అంత ప్రాపర్గా కొన్నిసార్లు ఫినిష్ చేయలేకపోయినా కానీ ఏదో విధంగా బ్రేక్ పడకుండా రెండింటిని అంతే బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తున్నందుకు కొన్నిసార్లు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఆ వీడియోస్ ఎవరికైనా నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.